హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం, భువనేశ్వరి టార్గెట్. సబ్జెక్టు ఈరోజు ఫస్ట్ సబ్జెక్టు అన్నదమ్ముల అనుబంధం, పవర్ వెనుక చిరంజీవి. అన్నదమ్ముల అనుబంధం, పవన్ వెనుక చిరంజీవి. పవన్ వెనుక చిరంజీవి, రైట్. నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి మద్దతు తెలిపారు. నేను సైతం అంటూ మద్దతు పలికారు. అదేవిధంగా కూటమికి మద్దతు పలికారు. అంటే జనసేనకి మద్దతు పలకటం అని అంటే కూటమికి మద్దతు పలకటం. కూటమికి అంటే జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ముగ్గురికి మద్దతు పలికారు. విజయీ భవ అంటూ వారిని ఆశీర్వదించారు. అంటే మీ ముగ్గురు విజయంతో ముందుకు వెళ్ళండి అని. అంటే ఒకరికే మద్దతు పలకటం సాధ్యం కాదు, ముగ్గురికి కలిపి మద్దతు పలికారు. కానీ అది జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందచేయటం ద్వారా ప్రత్యక్షంగా అది ఆ మెసేజ్ని ఇచ్చారు. జనరల్గా అక్కడ 5 కోట్లు ఇచ్చారా, 50 కోట్లు ఇచ్చారా, 100 కోట్లు ఇచ్చారా అనేది కాదు. 5 కోట్ల రూపాయల జనసేన పార్టీకి ఇచ్చి ప్రచార కార్యక్రమాలకి మీ వంతుగా మీరు నిర్వహించండి, భాగస్వామ్యంగా అండి, నాకు నా మద్దతు మీకు ఉన్నది, నా మద్దతు మీకు ఉంది. అంటే మీకు అని అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు నరేంద్ర మోదీ గారికి. దీని ద్వారా నేను సైతం మీ వెంటే అనే ఒక మెసేజ్ని ఇచ్చారు. దీని ద్వారా రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి కేంద్రీకృతం అవుతుంది. అది ఎలాగూ అనంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఇదేంటంటే ఇక జనసేన పార్టీకి వారి కుటుంబం నుంచి, మెగా కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు లేదు అంటూ వారు ఒక సంకేతాలు ఇస్తూ వచ్చారు. కనీసం చిరంజీవి గారు కూడా పట్టించుకోరు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక డైరెక్షన్ ఇచ్చారు. నేను సైతం మా తమ్ముడు వెంటే, నేను సైతం జనసేన వెంటే, నేను సైతం ఎన్డీఏ ప్రజాకూటమి వెంటే, నేను సైతం 3 పార్టీల ప్రజాకూటమి వెంటే అని ఒక మెసేజ్ని మెగాస్టార్ గారు ఇచ్చారనుకోవాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటినీ కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈరోజు ముచ్చింతల్లో ఈరోజు షూటింగ్ జరుగుతూ ఉంది. విశ్వంబర షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ విశ్వంబర షూటింగ్ దగ్గరికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కలిసి వెళ్ళటం, వారిని అక్కడ దగ్గరికి తీసుకొని వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ అక్కడ వారి కులదైవం ఆంజనేయ స్వామి సాక్షిగా వారు ఎక్కువగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటారు. అక్కడ ఆ ఆంజనేయ స్వామి సాక్షిగా అక్కడ వారు 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందజేయటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి పాదాభి ఆశీర్వచనం తీసుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. ఈరోజు ఉదయం ముచ్చింతల్లో జరిగినటువంటి దృశ్యాలు. ఇంకా ఏం చెప్పాలి దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేయబోతున్నారా, చిరంజీవి గారిని కూడా ఇక వైఎస్ఆర్ పార్టీ టార్గెట్ చేయబోతుందా అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ట్వీట్స్ మొదలైనవి. అంటే ఇక దాడి మొదలైందనమాట. ఎవరి మీద? మెగాస్టార్ మీద. మామూలుగా పవర్ స్టార్ మీదకి వస్తేనే పవన్ కళ్యాణ్ ఊరుకోరు, ఇక మెగాస్టార్ మీదకి వస్తే మరి అది ఇంకొక వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయ యుద్ధం వేరే రంగులు మారుతూ ఉంది. రంగులు అని అంటే జనరల్గా సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీస్
రంగులమయం. ఆ రంగులమయం రాజకీయంగా మారుతుందా, రాజకీయం రంగులమయంగా మారుతుందా, ఏది ఎటువైపు మారుతుంది అనేటువంటిది ఇక ఇప్పుడు సరికొత్త అంశానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సరే, ఈరోజు జనసేనానికి శ్రీ చిరంజీవి గారు ఆశీర్వచనాలని ఈరోజు ఆ ప్రోగ్రాం అయిన తర్వాత వారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు, దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకనే ఇది ఒక్కసారి చదివి వినిపిద్దాము. జనసేనానికి శ్రీ చిరంజీవి గారు ఆశీర్వాదాలు. జనసేనకు 5 కోట్ల విరాళం. జనసేనకు విజయోస్తు, విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు తన కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. ఏమని? జనసేనకు విజయోస్తు, విజయీభవ. ఒక్క జనసేనకి కుదరదు కదా, జనసేనకి, టీడీపీకి, బీజేపీకి కలిపి విజయోస్తు, విజయీభవ అని డైరెక్ట్గా వారు మద్దతు ప్రకటించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు శ్రీ నాగబాబు గారు చెంతనుండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. హైదరాబాద్ శివారులోని ముచ్చెంతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంబర షూటింగ్ లొకేషన్ను ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయ్యింది. సోమవారం ఉదయం 10 గంటలకు లొకేషన్కు చిన్నన్న శ్రీ నాగబాబు గారితో కలిసి లొకేషన్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చిరంజీవి గారు ప్రేమపూర్వక అభినందనలతో స్వాగతం పలికారు. శ్రీ చిరంజీవి గారి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ చిరంజీవి గారి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరు ముగ్గురు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడే పాయింట్ ఉంది. పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు చిరంజీవి గారు జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటించలేదు. మీ పార్టీ మీ విధానం మీది, నా సినిమా నాది అని చెప్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో మనమే విమర్శలు చేశాం. ఎవరి మీద? చిరంజీవి గారి మీద. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంత పోరాడుతూ ఉంటే ఆయనకు మద్దతు తెలపరేంటి? ఆయన యుద్ధానికి ఆయన సంఘీభావం ప్రకటించరేంటి? లేక ఆయన అంత స్థాయిలో విమర్శల దాడి చేస్తుంటే వారు ఎందుకు మాట్లాడరు అని చెప్పని మనం అనేక సందర్భాల్లో మనం దాని మీద మాట్లాడుతూ వచ్చాం. అయితే ఈరోజు ఆ నిర్విరామం అంటే 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన మద్దతు తెలియజేయటం కూడా చాలా సంతోషం కలిగించింది అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. అట్లాగే నీ వెనక నేనున్నాను అనేటువంటి భరోసాని కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభారి సభలో ఆయన మాట్లాడింది నూకాలమ్మ దీవెనలు కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగా అండగా నిలవాలని 5 కోట్ల రూపాయల చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందజేశారు. శ్రీ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్గా పేరుగాంచిన శ్రీ రామ్ చరణ్ గారు సైతం తండ్రి మారిగా జనసేనకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. శ్రీ చిరంజీవి గారి చెక్కును అందించిన తరుణంలో జనసేన పార్టీ ప్రధాన నాగబాబు గారు, టి శివశంకర్ గారు, కోశాధికారి ఏవి రత్నం గారు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి శ్రీ అజయ్ కుమార్ గారు, అధ్యక్షులు వారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇది అంశం. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒంటరి అని మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ పరంగా, జన సైనికుల పరంగా, లేదా వీర మహిళల పరంగా, లేక అభిమానుల పరంగా ఆయన ఎప్పుడూ అందరికంటే గొప్పవాడే. కానీ ఈరోజు కుటుంబ పరంగా కూడా వాళ్ళందరూ జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. చిరంజీవి గారు మద్దతు తెలపటం అంటే ఎంటైర్ మెగా కాంపౌండ్ మద్దతు తెలిపినట్టు. ఎంటైర్ ఇండస్ట్రీలో ఎవరైతే చిరంజీవి గారిని లేదా మెగా కుటుంబాన్ని అభిమానించేవారు ఉంటారో వారందరూ కూడా మద్దతు తెలిపినట్టు. ఇప్పటి వరకు కొంతమంది సామాజిక వర్గాల ప్రకారంగా చాలామంది చాలా విమర్శలు చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుట్లో మనం చూస్తే హరిరామ జోగి లాంటి పెద్దవారు కావచ్చు, లేక ముద్రగడ పద్మనాభం గారు లాంటి అతి పెద్దవారు కావచ్చు, వారు కొన్ని విమర్శల దాడి కొనసాగిస్తూ ఉన్నారు.
సరే హరిరామ్ జోగి గారు అంటే వారు ఒక పద్ధతి, వారు ఒక వ్యవహారంగా సరే సూచనలు చేశారు. తర్వాత తాను ఇది సరైనటువంటి పద్ధతులు కొన్ని అభిప్రాయాల్లో భేదాభిప్రాయంతో ఆయన సైలెంట్గా ఉన్నారు, ఆయన కాంట్రవర్సీకి వెళ్ళా. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం చాలా తీవ్రంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, మొత్తానికి జనసేన పార్టీని ఓడిస్తాను అని చెప్పని ఎవరైతే ఎక్కువగా యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఒక డైరెక్షన్ కూడా, ఒక మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది. సరే ఇదొక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇక ప్రజారాజ్యం పార్టీ స్థాపన, ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఏం జరిగింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశాలే. ఇప్పుడు వైసీపీ మొన్న మనం గమనిస్తే ఇప్పుడు ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించబోయిద్ది అనే దానికి గతంలో ఒక సన్నివేశం జరిగింది, అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీ పెద్దలను రావాలని ఆహ్వానించటం, సినిమా ఇండస్ట్రీ పెద్దలైనటువంటి అదిగో చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాసు, దిల్ రాజు, రాజమౌళి గారు, మొత్తానికి అందరూ కలిసి, పోసాని కృష్ణమురళి వాళ్ళల్లో మొత్తానికి వీళ్ళందరూ కలిసి కలవటానికి వెళ్ళారు. ఎక్కడికి? ఏపీకి. ఎప్పుడైనా ఇండస్ట్రీని అభిమానంతో, ప్రేమతో పిలిచి కూర్చొని మాట్లాడుకోవటం అట్లా ఉండిద్ది. అలా కాకుండా మీ సినిమాలు రిలీజ్ కావాలంటే, మీ టిక్కెట్లకి న్యాయం జరగాలంటే మీరు రావాల్సిందే అని చెప్పని వారందరినీ పిలవటం, వారందరూ వెళ్ళటం, వారందరూ వెళ్ళిన తర్వాత వారందరినీ ఆ బయట రోడ్డు మీద ఆపేసి ఆడి నుంచి నడిపించి లోపలికి తీసుకెళ్ళటం, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చక్కగా చిరునవ్వుతో వారందరినీ కాసేపు మాట్లాడటం, ఆ సందర్భంగా చిరంజీవి గారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయటం, అయిపోయి బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చి వాళ్ళు హైదరాబాద్ ల్యాండ్ అయ్యే లోపు అక్కడ లోపల చిరంజీవి గారు ఏదైతే మాట్లాడారో, తను ఏదైతే ప్లీజ్ అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడాడో ఆ వీడియోని పర్ఫెక్ట్గా కట్ చేసి బయటకు రిలీజ్ చేశారు. ఆ రోజు చిరంజీవి గారిని ఏ రకంగా ట్రీట్ చేశారు, ఏ రకంగా ఇండస్ట్రీని ఒత్తిడి చేశారు, ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా భయపెట్టారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే, చూసినటువంటి అంశమే. ఆ రోజు మెగాస్టారు ఏంటి మరి ఈ స్థాయిలో ఆయన ఎందుకు పడిపోవాలని చెప్పని చాలామంది చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మరి అలాంటిది అక్కడ మనం చూస్తే ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని ఒకసారి చూడాలి, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆడియో టైం పడుతుంది. ఓకే. ఆ రోజున చాలామంది కొద్దిగా కాదు చిరంజీవి గారిని ఆ స్థాయి నుంచి పాపం వారిని ఆ రోజు వారి అభిమానులు లేదా వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయం అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారో చూడండి, పిలిపించి ఇండస్ట్రీని ఏ రకంగా అవమానించారో చూడండి అని చెప్పని తన ఆవేదన వ్యక్తం చేశారు. సరే ఇవన్నీ చిరంజీవి గారు బయటపడి ఉండకపోవచ్చు, కానీ మనసులో ఆయనకి కూడా, ఆయన మనిషే కదండి, ఆయన పద్మవిభూషణ్ కదా, కాకపోతే అందరిలాగా ఆయన మాట్లాడకపోవచ్చు, అందరిలాగా ఆయన దాన్ని చేయకపోవచ్చు. సరే మనసులో ఆ బాధ, ఆ వేదన కూడా ఉంది. ఆవేదన, ఆ బాధ అంతా కూడా సరే సమయానుకూలంగా, సందర్భోచితంగా అది కూడా ఎలా వ్యవహరించాలో తెలిసి వ్యవహరించడం అనేటువంటిది మరి 10 ఏళ్ళుగా లేనిది ఎలక్షన్లు వచ్చినప్పుడు కూటమి
ప్రజాకూటమి ఏర్పడినప్పుడు, ప్రజాకూటమితో కలిసి ఎన్నికల సంగ్రామంలోకి పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నప్పుడు అది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక సర్వేలు కావచ్చు, లేకపోతే ప్రజానాడి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాకూటమి గెలవబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ని వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎందుకంటే రిస్క్లోకి వెళ్ళడం. ఫస్ట్ చిరంజీవి గారు అక్కడ రిస్క్ ఉంది అని అంటే నాకు ఆ రూట్ వద్దంటే ఈ రూట్ అంటారు, ఇటు కూడా రిస్క్ ఉంది అని అంటే మళ్ళీ ఇంకో రూట్ చూద్దాం అంటారు, ఇది కూడా రిస్క్ ఉందని అంటే 3 రూట్లు మనకు వద్దు, ఇంటికి పోదాం, ఇంట్లో కూర్చుందాం కాసేపు అని చెప్పి ఇంటికి వెళ్తారు. అంటే రిస్క్కి వెళ్ళరు. అందుకని ఇప్పుడు కూడా రిస్క్ లేదు అని అంటే ప్రజల అభిప్రాయాలు ఏంటనేది అర్థమైపోయింది. సరే, ఈ సందర్భంగా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఆ గమనించినటువంటి తరుణంలో ఈ సమయంలో సరైనటువంటి సమయంలో యుద్ధం చేస్తున్నటువంటి తమ్ముడికి అండగా ఉంటే అది ఖచ్చితంగా బలం చేకూరుతుంది. ఆ బలానికి నేను సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఆ మద్దతు ప్రకటించారు అని అనుకోవచ్చు. సరే, రాజకీయంగా వారికి ఉన్న అనుభవాలు, వారికి ఉన్నటువంటి అంశాలు, వారికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్కడ షేర్ చేసుకొని మాట్లాడుకున్నట్టున్నారు. సరే, ఇది సీట్లన్నీ ఫైనల్ అయిన తర్వాత జరిగింది, ముందు జరిగితే మళ్ళీ అక్కడ చిరంజీవి గారి ప్రభావం ఉందని, లేకపోతే ఇంకోటని రకరకాల విమర్శలు వస్తుంటాయి. ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దోనబోయే ప్రతి ఒక్కరు ఏదో విమర్శలు చేస్తుంటారు. సరే, ఆ విమర్శలన్నిటికీ మళ్ళీ ఆయన బలవాల్సి వచ్చేది. అందుకని అంతా అయిపోయిన తర్వాత దానికి ఆయన ఇది చేశాడు. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన స్పందించారు చిరంజీవి గారు. నా తమ్ముడు పూర్తిగా తను కష్టార్జితంతో ఉన్నటువంటి వాటిని ఏదైతే ప్రజల కోసం ఖర్చు చేస్తారో, అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అవి చేస్తానని చెప్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నా తమ్ముడు ఎప్పుడు కూడా తను కష్టపడినటువంటి సొమ్ముతో రైతు కూలీలకి ఆదుకునేందుకు తన సొంత డబ్బులతో తాను ఖర్చు పెట్టాడు. తను ప్రజాసేవకి ముందుంటున్నారు. తనకి జనసేన పార్టీకి వారందరికీ నా మద్దతు ఉంటుంది అని తాను ట్వీట్ చేశాడు. సరే, ఏదైనా కానీ లక్ష్యానికి అడుగులు వేశారు అని అనుకోవాలి. రైట్. అజిత్ గారు ఉన్నారండి, మురళి గారు ఉన్నారు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏందండి, మొత్తానికి రంగులో మారుతుంది రాజకీయం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి గారి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల దాడి, వైసీపీ దాడి ఉండబోతుందని అనుకోవాలా, లేదా ఎట్లా చూడాలి? వంశీ గారు, అంటే ఒకటి పవన్ కళ్యాణ్ అంటే తను కూడా యుద్ధానికి సై అంటే సై అన్నాడు. వాళ్ళు ఒకటంటే పవన్ కళ్యాణ్ 2 అన్నారు. మొత్తం మీద అది హోరీ పోర్ అని అనేది ఉంది వంశీ గారు. కానీ చిరంజీవి గారి ఎంట్రీ తోటి నిజంగా, ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా పెద్దగా అంటే విమర్శలు చేయడం కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు. ఉన్నంత వరకు కూడా ఆయన సర్దుకొని పోతుంటారు. అదేవిధంగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం ద్వారా అసెంబ్లీలోకి వెళ్ళిన చిరంజీవి గారు అటు అధికార పక్షంగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వంశీ గారు, ఆ ఇద్దరి మధ్య మనకు తెలుసు ఎలాంటి డిబేట్స్ జరిగినాయి, ఇష్యూ బేస్డ్గా ఎంత పెద్ద ఎత్తున చర్చలు జరిగాయో. ప్రతి దాంట్లో కూడా ఒక రకంగా చిరంజీవి గారు మధ్యవర్తిగానే సర్దిపుచ్చుతూ పరిష్కారం దిశగా వెళ్దామనేవాళ్ళు. కానీ ఆ డిబేట్స్లో హోరీ సై అంటే సై ఆ టైప్లో ఉండేవాళ్ళు కాదు వంశీ గారు. ఇద్దరిని కూడా అనేక సార్లు స్పీకర్ కంటే కూడా ఎక్కువ చిరంజీవి గారే సర్దడానికి ప్రయత్నించేవాడు. సరే, అలాంటి చిరంజీవి గారు ఆ తర్వాత సరే పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం కానీ, ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళడము, అది అయిపోయిన తర్వాత ఎందుకు ఆయనకు అసలు రాజకీయాలు పనికిరావు నాకు అని అనేది, ఆయనకు ఎందుకో రాజకీయాల మీదే చాలా విరక్తి వచ్చింది వంశీ గారు. అందుకే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి అనేక సందర్భాల్లో మీ తమ్ముడికి పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్ ఉంటుందా అనే ప్రశ్నలు చాలా వచ్చినాయి, అటు ప్రతిపక్షాల నుంచి లేదంటే అధికార పక్షం నుంచి, లేదా ఎంతోమంది ఆయన రాజకీయాల్లోకి లాగడానికి ట్రై చేశారు వంశీ గారు. అయినా కానీ చిరంజీవి గారు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఒకసారి అక్కడ వనభోజనాలకి అటెండ్ అయినప్పుడు మాత్రం ఆయన అసలు ఎందుకు తాను దూరంగా ఉంటున్నానని ఒక వనభోజనాల కార్యక్రమంలో వంశీ గారు ఆ రోజు చెప్పారు, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, ఎప్పుడు నా మద్దతు నా అండదండలు అన్నీ ఉంటాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు. కానీ ఇప్పుడున్న రాజకీయాలకి నేను కరెక్ట్ కాదు,
ఈ రాజకీయాల్లో నేను ఇలాంటి ఈ కరెక్ట్ కాదు, మా పవనే కరెక్ట్ అని చెప్పాడు వంశీ గారు. ఆ రోజు చెప్పారు. అంటే జనసేనకు మీరు మద్దతు ఇస్తున్నారా అని అనేది ఆ రోజు నేరుగా చెప్పకపోయినా ఈ రోజున్న ఈ వ్యవస్థలో పవన్ లాంటి ఒకళ్ళు రాజకీయాల్లో ఉండాలి, పోరాడాలి అని అనేది, ఈ పోరాటం చేయగల సమర్థుడు పవన్ అని ఆ రోజే చెప్పాడు వంశీ గారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఒక వనభోజనాల్లో అనుకుంటా. ఆ తర్వాత కూడా ఆయన న్యూట్రల్గా ఉన్నారు. అందరూ పోయి కలుస్తుంటారు వంశీ గారు. ప్రధాని మోడీ కూడా గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ చిరంజీవి గారిని ఆ రోజు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు కూడా మోదీతోటి వేదిక పంచుకున్నారు. మోదీ గారు కూడా చాలా గౌరవిస్తారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంతా విరుచుకుపడే పవన్ మీద అంత విరుచుకుపడే రోజా కూడా మంత్రి పదవి రాగానే ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంది వంశీ గారు. ఇలా అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒక పెద్దన్నగా ఆయన గౌరవిస్తారు. సినీ ఫీల్డ్ కానీ రాజకీయాలతో సంబంధం. అజిత్ గారు, ఎస్ వంశీ గారు చెప్పండి. అంటే నేను సైతం అంటూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చిరంజీవి అని ప్రూవ్ చేసుకున్నారంటారా? డైలాగ్ మాత్రం అది పవన్ కళ్యాణ్ గారిది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా సహకరించాలో, ఎక్కడ ఎలా యుద్ధం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అనుకోవాలా? అంటే పరోక్షంగా ఆ మద్దతు ఇవ్వటం ద్వారా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు కదా ఆయన. వంశీ గారు అవును, ఖచ్చితంగా వంశీ గారు. ఎందుకంటే గతంలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అసెంబ్లీలో కానీ ఆయన ఎక్కడ తగ్గాలో తగ్గేవాడు, నిజంగానే ఎక్కడ నిలదీయాలో కూడా నిలదీసేవాడు వంశీ గారు. ఇష్యూస్ అన్ని కూడా ఆయన అనేక సందర్భాల్లో లేవనెత్తాడు. ఈవెన్ తెలంగాణ వంశీ అంటే ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు మొన్న విజయలక్ష్మి గారు ఒకటి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలని చెప్పొచ్చారు, తర్వాత షర్మిల గారిని పోయి ఆమెని గెలవాలని చెప్పొచ్చారు. ఇప్పుడు అది $1 మిలియన్ క్వశ్చన్, ఎలా గెలిపించాలనేది ఇప్పుడు భగవంతుడికి తెలియనటువంటి, ఇప్పుడు అది చాలా పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. సరే, ఇప్పుడు మరలా వైసీపీ వాళ్ళు విమర్శలు చేసిన వెంటనే మళ్ళీ చిరంజీవి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పును బట్టి ఎవరైతే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సంపూర్ణ సహకారం ఉండిద్దనంటే అప్పుడు దానికి ఉన్న ఇప్పుడు చేసిన దానికి ఆ విలువ పోతుంది. బట్ అలా ఇవ్వలేదు. ఇవాళ వారు ఇచ్చినటువంటి దాంట్లో చాలా క్లియర్గా జనసేనకి విజయోస్తు విజయభవ అని చెప్పారు. అంటే కూటమికి కూటమికి అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేమున్నాము, మేము కూటమికి మద్దతున్నాము అని చెప్పేనట్లుగానే చూడాలా? ఖచ్చితంగా వంశీ గారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు విజయమ్మ గారు అంటే సరే అటో ఇటో మొత్తం మీద చాలా తెలివిగా ముందుకెళ్ళారు, ఆ ఇద్దరికి మద్దతు పలుకుతున్నారు. కానీ చిరంజీవి గారు ఎప్పుడైనా ఇక నాకు ఇది కాదు అని అన్నప్పుడు ఆయన పూర్తిగా పక్కకు వైదొలుకుతారు. కానీ ఒక్కసారి ఆ ప్రజాక్షేత్రంలోకో రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన తను ఏమనుకున్నాడో దానికి అనుగుణంగానే చాలా ఫాస్ట్గానే ముందుకెళ్తారు వంశీ గారు. మనకందరికి కూడా గుర్తుంది ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎంత సౌండ్ చేసింది, ఎంత స్పీడ్గా వెళ్ళింది, ఇవన్నీ కూడా తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్లో మెర్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణ వాదం రావడము, వైఎస్ మరణము, వీటన్నిటి నేపథ్యంలో. కానీ చిరంజీవి గారు రాకపోతే రారు వంశీ గారు. కానీ వన్స్ అడుగు బయట పెట్టారంటే ఖచ్చితంగా మళ్ళీ అది ఇక మెగా దూకుడే ఉంటుంది. తన తమ్ముడి కోసం ఖచ్చితంగా ఆయన ప్రచారం చేస్తారు వంశీ గారు. ఈ రోజు కూడా చాలా ఉద్వేగంగా ఒక మాట అన్నారు వంశీ గారు. నిన్న నూకాలమ్మ జాతరలో, నూకాలమ్మ జాతర కాదు వంశీ గారు, నూకాలమ్మని అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ దర్శించుకుంటున్న సందర్భంగా ఎందుకో అక్కడ చూసినప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు కేవలం అన్న మాత్రమే కాదు వంశీ గారు, ఒక తండ్రిలాగా చూస్తారు. ఎందుకంటే తన కొడుకులాగా అన్ని రకాలుగా కూడా అండదండలు, ఆ బలం అనేది ఉంటుంది వంశీ గారు. అయితే అక్కడ ఎందుకో ఆ క్షణం చూసినాక కొంత నేను ఉద్వేగానికి లోనయ్యాను అని చెప్పి చాలా సెంటిమెంటల్గా, ఫ్యామిలీ సెంటిమెంటల్గా ఈరోజు విశ్వంబర షూటింగ్ జరుగుతున్న ముచ్చింతలలో అక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళ ఇంటి దైవం కదా, అక్కడ ఆయన పాదాల చెంతన 5 కోట్లు ఇస్తూ ఇక నా అండదండలు, ఇది ఆర్థికంగా చెక్ అని అనేది అది కేవలం చెక్కు మాత్రమే వంశీ గారు. కానీ చిరంజీవి తన అండదండల్ని తన తమ్ముడికి ఆ రూపంలో అందజేశారు. ఖచ్చితంగా చిరంజీవి ప్రచారానికి వస్తాడు వంశీ గారు. కూటమి తరపున ఆంధ్రప్రదేశ్లో ఇక చిరంజీవి కూడా ప్రచారానికి రాబోతున్నాడు వంశీ గారు. ఓకే, చిరంజీవి గారు ప్రచారానికి వస్తారని నేను అనుకోను అజిత్ గారు, కానీ అది సాధ్యం కానటువంటి అంశం. బట్ కాకపోతే ఎప్పుడైతే ఇక వైసీపీ వాళ్ళ తిట్ల దండకంతో మరి ఆయన ఏ రకంగా కొంత అడుగులు వేస్తాడో తెలియదు. కానీ బట్ ఎవరైతే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం
ఇప్పటికే ప్రకటించారు మద్దతు ఉంటుందని, మేము ప్రచారానికి వస్తామని. దీన్ని బట్టి మెగా కుటుంబం నుంచి చాలామంది ప్రచారంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది. మరి చూడాలి దానికి సంబంధించి మరి ఎవరెవరు అడుగు పెడతారు, ఎవరెవరు విజయాన్ని కాంక్షిస్తూ ముందుకు వెళ్తారు, ఎవరెవరు పిఠాపురంలో పర్యటన చేస్తారు. నాకు తెలిసి చిరంజీవి గారు పిఠాపురంలో ప్రచారం చేయొచ్చు. పిఠాపురంలో చిరంజీవి గారు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఎందుకనంటే అంతకు మించి పాపం ఆయన వెళ్ళలేడు, ఆయనకి పరిధులు చుట్టూతా. ఒకసారి గారు ఒకసారి ఆ బయట చూద్దాం, అది చూస్తే ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు. ఇలాంటి పొజిషన్లో ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ కరెక్ట్గా ఈ బయట రిలీజ్ చేశారండి. ఆయన చాలా మాట్లాడారు, అవన్నీ రిలీజ్ చేయాల. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకోవాల్సింది ఎవరండి? ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదండి? వారు పోయి మీరు ఇండస్ట్రీకి మీరు బాగుండాలని మీరు సహకరించాలి. మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు, తండ్రి లాంటి పొజిషన్, తల్లి లాంటి ఉన్నారు మీరు అని పాపం ఆయన గొంతులో ఆ స్వరంలో చేతులు జోడించి మేము వేడుకుంటున్నామండి అని చెప్పని ఆయన అంత స్థాయిలో ప్రాధేయపడాల్సిన విధంగా ఆయన అక్కడ రప్పించారు. దాంతో అక్కడ చూడండి, మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ టైంలో లేదంటే చిరంజీవి గారు అని చెప్పిన అనటం కానీ దాన్ని ఇచ్చేయటం కానీ, మీరు పొగడండి, మీరు అడగండి అన్నట్లుగా ఉన్నారు తప్ప ఎక్కడా వారిలో ఒక రకమైనటువంటి పాపం మెగాస్టార్ లాంటి వ్యక్తి ఆ రకంగా ప్రాధేయపడుతున్నాడే, అది కరెక్ట్ కాదే అనేటువంటి దాంట్లో లేరు. చక్కగా చిరునవ్వులు చిందించుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఆ వీడియోని రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు కావాలని ఎడిట్ చేసి ప్రాధేయపడ్డ చిరంజీవి గారు అనే విధంగా దాన్ని బయటికి పంపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడే మొదలైంది. అసలు అక్కడే ఒక ఫైర్ స్టార్ట్ అయింది. అది క్రమేపీ అది ఆ సమయంలో చిరంజీవి గారి మీద చాలా విమర్శలు వచ్చినాయి. పాపం చూడండి, రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. అక్కడికి అందరూ అన్ని వెహికల్స్ని మూవ్ చేశారు. మన షర్మిలా గారి వెహికల్ వెళ్ళింది, ఇంపార్టెంట్ లీడర్స్ మొత్తం వెహికల్స్ ఆడికి వెళ్తాయి. కానీ ఒక్క ఇండస్ట్రీది మాత్రం మీరు బయట దిగి మీరందరూ రోడ్డు మీద నడుచుకుంటూ రండి అని నడిపించి తీసుకొని వెళ్ళి పేర్నాని గారి దగ్గర నుండి తీసుకెళ్లారు. పాపం పేర్నాని గారు అంటే పాపం మధ్యలో కోఆర్డినేట్ చేశారు, సంయోగం చేశారు ఆయన. ఇక్కడ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ బట్టి ఉండిద్ది కదా ఏదైనా కానీ, పేర్నాని గారి డైరెక్షన్ బట్టి కాదు కదా. అది అలా ఆ వీడియో అది ఆ రోజు దాని ప్రభావం చాలా ఉంది. ఆ విషయంలో మెగా ఫ్యామిలీ, మెగా అందరూ కూడా చాలా మదనపడ్డారు, అభిమానులు చాలా మదనపడ్డారు. తర్వాత పరిణామ క్రమంలో అది చిన్నగా అటు ఇటు వెళ్తూ ఇప్పుడు దాన్ని ఎలా ఏ రకంగా అంటే ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, తనకు జరిగినటువంటి లేక తనని బాధపడినటువంటి అంశానికి ఏ రకంగా సమాధానం చెప్పాలి అని ఆ రకమైనటువంటి సమాధానానికి వేచి ఉన్నటువంటి చిరంజీవి గారు ఇప్పుడు జనసేనకి తన సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ఎన్డీఏ కూటమి పక్షం గెలుపొందాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ వారు అభయం ఇచ్చారు. ముందుకు వెళ్ళండి అని ఆశీస్సులు అందజేశారు. ఇది మురళి గారు ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ మురళి. మొత్తానికి చిరంజీవి గారి ప్రభావం అంటే జనరల్గా ఇప్పటి వరకు ఎవరు రారు ఎవరు లేరు అంటూ మాట్లాడుతూ వచ్చారు చాలామంది. కానీ నేనున్నాను, నేను సైతం ఉన్నాను, మేము సైతం ఉన్నాను అంటూ మెగా కుటుంబం కదిలింది. ఏంటి, ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఏంటి? అంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అయినప్పటికీ కూడా సార్, కానీ పవన్ కళ్యాణ్కి అతను పెద్దన్నయ్య చిరంజీవి, ఇండస్ట్రీలో పెద్దవాడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినటువంటి ఆశీస్సులు కానీ విజయబాబు అనే దీవెనలు కానీ పవన్ కళ్యాణ్కి వెలకట్టలేనంతటువంటి బలాన్ని
ఆ కూటమికి ఎంతో మద్దతుని ఇచ్చినట్టుగానే మనం చూడొచ్చు సార్. ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తులు చాలా సంయమనంతో అన్ని ఆలోచించి ముందుకు వస్తారండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన తగ్గి మాట్లాడితే అది చిరంజీవి తగ్గిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చుగా ఫీల్ అయ్యారు. కానీ ఆ రోజు కూడా చిరంజీవి గారు తన ఉన్నతలు చాటుకుని వెళ్ళిపోయారు, ఏం కామెంట్ చేయలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పే విధంగా ఆయన ఉంటారు. ఎన్నికల ముందు ఎవరూ లేరు, ఒక్కరే ఉంటారనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ రోజు మెగాస్టార్ రూపంలో, మెగాస్టార్ తో పాటుగా మొత్తం ఎంటైర్ మెగా కాంపౌండ్ ఇండస్ట్రీలో మెజారిటీ పార్ట్ ఈ రోజు జనసేన పార్టీకి, ముఖ్యంగా కూడా కలిసి పనిచేస్తున్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి బలం చేకూరుతుందంటే ఎటువంటి సందేహం లేదు సార్. అయితే పవన్ కళ్యాణ్కి కొంతకాలంగా కూడా అన్నయ్య ఆశీస్సులు ఎప్పుడు వస్తాయా, అన్నయ్య నన్ను ఎప్పుడు పిలిచి ఆశీర్వదిస్తాడా అని అనేక సందర్భాలు ఆయన అంటే అంతర్మదంగా మనోభావాలు పడుంటాడు. ఎప్పుడు కూడా నాకు అన్నయ్య ఆశీస్సులు ఉంటాయని చెప్పే వ్యక్తి ఈ రోజు అక్కడికి పిలిచి నగదివ్వడంతో పాటుగా ఒకసారిగా కూడా చిరంజీవి ఆలింగనం చేసుకుని విజయభవన్ దీవించినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉద్వేగానికి లోనయ్యారంట సార్. కాళ్ళకు నమస్కారం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానించినప్పటికీ కూడా పెద్ద ఆయన ఆశీస్సులు నాకు లభించినప్పుడు ఆయన పాదాభివందనాలు చేయడం అనేది అతను తగ్గి అన్నగారికి నమస్కారం పెట్టుకోవడం పట్ల ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకం అండి. అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎంత బలం వచ్చిందని నాకు అర్థం అవుతుందండి. ఎందుకంటే చిరంజీవి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. ముఖ్యంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా ఆయన్ని దగ్గర తీసుకుని మాట్లాడినటువంటి ఆ రోజు భీమవరం సభలో చూసామండి. కేంద్ర ప్రభుత్వం కూడా చిరంజీవిని ఎంతో ఆశీర్వదిస్తుంది. సో ఇది ఒక జనసేన పార్టీకి, కూటమికి ఒక మంచి పరిణామం సార్. రైట్ మురళి, మొత్తానికి ప్రజా కూటమికి ఇది ఒక చాలా బిగ్ బూస్ట్. దీన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా దాన్ని అడ్వాంటేజ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, జనసేన దీన్ని ఎలా ప్రజల్లోకి మూవ్ చేయగలుగుతుంది అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కళ్యాణ్ కూడా ఒక మానసిక ధైర్యాన్ని అంతే కదా, ఎప్పుడైనా కుటుంబం అండగా ఉంది అనేటప్పటికి, పెద్ద అండగా ఉన్నాడు అనేటప్పటికి ఇది వేరు కదా. రైట్, నెక్స్ట్ అండి